ఈరోజు మనం తోటకూరతో నువ్వులతో కూర చేసుకోబోతున్నాము. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: తోటకూర 3 కట్టలు తీసుకున్నాను, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, సాల్ట్, ఆయిల్, నువ్వులు నేను 1/2 కప్ తీసుకున్నాను. తర్వాత పచ్చిమిర్చి 7-8, కరివేపాకు 4 టమాటాలు, 1 ఉల్లిపాయ. ముందుగా మనం తోటకూరని కట్ చేసుకున్నాము. ఈ తోటకూర అంటే మా అమ్మాయికి అస్సలు ఇష్టం ఉండదు ఫ్రెండ్స్, అందుకు నేను కొద్దిగా మోడిఫై చేసి చేస్తాను, అప్పుడు తినేది బాగుంది అని. తోటకూరలో మనకి చాలా మినరల్స్, విటమిన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ తోటకూర మన కళ్ళకి మంచిది, మన హెయిర్కి మంచిది, మన స్కిన్కి మంచిది, మన డైజెస్ట్ సిస్టమ్కి మంచిది, ఎమోషన్ అవడానికి హెల్ప్ చేసిద్ది, వెయిట్ లాస్కి మంచిది, ఇందులో ఐరన్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది. చాలా మంచిది తింటే, కానీ మా అమ్మాయి అస్సలు తినదు, చాలా గొడవ చేసేది తోటకూర చేస్తే మాత్రం. అందుకు ఈ కొద్దిగా మోడిఫై చేసి నేను ఇలా చేస్తాను, మీతో షేర్ చేసుకుందామని ఈరోజు వీడియో తీస్తున్నాను. మామగారికి రిమోషన్ అవ్వదు అప్పుడప్పుడు, అలాంటప్పుడు తోటకూర ఈరోజు తోటకూర చెయ్యి అంటారు. అప్పుడు ఆయన తిన్న తర్వాత ఆయనకి కొద్దిగా ఫ్రీగా హ్యాపీగా ఉండిద్దంట. ఇది ఫ్రీ మోషన్ అవటానికి కూడా చాలా బాగా హెల్ప్ అయింది. మనం మన డైట్లో లీఫీ వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. యాడ్ చేసుకుంటే మన హెల్త్కి చాలా మంచిది.
కొద్దిగా చిటపట్లాడిన తర్వాత కరివేపాకు, తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు, తర్వాత ఒక స్పూన్ సాల్ట్, పసుపు, ఇప్పుడే మనం నువ్వులు వేసుకోవాలి. బాగా కలుపుకొని ఇలా కొద్దిగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఇందులో టమాటాలు, తర్వాత సాల్ట్, ఇప్పుడు కాసేపు ఫ్రై అవ్వాలి. ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనం తోటకూర వేసుకుందాం. ఒకసారి కలుపుదాం. ఈ తోటకూరలో కాల్షియం ఉంది, చాలా రక్తం పట్టడానికి కూడా చాలా హెల్ప్ అవుతుంది మనకు. ఇందులోనే మనం నువ్వులు కూడా వేసుకున్నాం కదా, ఈ నువ్వులు కూడా మనకి చాలా మంచిది. నేను చాలా రెసిపీస్లో మా ఛానల్లో చాలా వీడియోస్లో మీకు నువ్వుల గురించి చెప్పాను. ఫైబర్ ఉండిద్ది, బోన్స్కి మంచిది, కాల్షియం ఎక్కువగా ఉండిద్దని, చాలా మంచిదని చెప్పాను కదా. ఈ రెండు కాంబినేషన్లో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా హెల్తీగా ఉండిద్ది, చాలా టేస్టీగా ఉండిద్ది. తోటకూర అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు.
ఇవి ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకుందాం. ఒకసారి చూద్దాము. చాలా ఈ తోటకూరలో వాటర్ ఉంటుంది కదా, అంతా బయటికి వస్తుంది. ఇంకా ఒక 5 మినిట్స్ ఫ్రై అవ్వాలి. చూద్దాము. ఇప్పుడు మనలో చాలా మందికి ఆడవాళ్ళకి రక్తం తగ్గుతుంది కదా, రక్తహీనత వస్తుంది. అందుకు మనం రక్తం పట్టేవి ఆ తోటకూర, ఆకుకూరలని, ఫ్రూట్స్ అని తీసుకుంటూ కూడా మనం ఈ ఐరన్ డెఫిషియన్సీ వల్ల మనం రక్తం తగ్గిద్దంట. అందుకు మనం ఏం చేయాలంటే ఇట్లాగా ఇనప బాండి దాంట్లో కర్రీస్ అనేది మనం వండుకుంటే మనకు ఐరన్ డెఫిషియన్సీ తగ్గి మనకు కొద్దిగా బ్లడ్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. బ్లడ్ అనేది పెరిగిద్ది అన్నమాట. ఒకసారి సాల్ట్ చెక్ చేసుకున్నాము. నాకు సాల్ట్ తగ్గింది, నేను వేసుకుంటున్నాను. ఇందులో మనం చిల్లీ పౌడర్, కారం వేసుకోలేదు కదా, మొత్తం మనం పచ్చిమిర్చితోనే ఈ కర్రీ చేసుకున్నాము. మనకి చాలా హెల్తీ, తింటే చక్కగా వెయిట్ లాస్ కూడా అవుతారు, ప్రమోషన్ అయింది, చాలా హెల్తీ. ఇంకా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్నాము. అయిపోయింది. ఇప్పుడు మనం సర్వింగ్ చేసుకున్నాము బౌల్లోకి. చూసారా ఫ్రెండ్స్, ఎంత బాగుందో, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి హెల్తీ రెసిపీస్ మన ఛానల్లో పెడుతుంటాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం సర్వ్ చేసుకున్నాం కదా. థ్యాంక్ యూ సో మచ్.